రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ కూడా బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. హైదరాబాద్ లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముందు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాలు నాయకులు, విద్యార్థులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బుజ్జకృష్ణ గారు మిగతా నాయకులందరూ కూడా ఈరోజు విద్యార్థుల ఆందోళనలో మేమందరూ కూడా పాల్గొంటా ఉన్నాం. 12,50,000 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వాన్ని వెంటనే మరి ఆ బకాయిలు చెల్లించే విధంగా ఉద్యమ కార్యాచరణ ఈ రోజు నుంచి ప్రారంభించాలని చెప్పి ఈరోజు మొదటి రోజు ప్రారంభం జరిగింది. మరి ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్నది 5 మంది కాంట్రాక్టర్ల జేబు నింపడానికి కాదు, 10 మంది సంతోషం ఉండడానికి కాదు. ప్రాణాలు 100 మంది విద్యార్థులు ప్రాణాలు తెగించి కొట్లాడింది విద్యార్థుల భవిష్యత్తు గురించి. దాదాపు 1000 నుంచి 1200 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ బకాయిలు చెల్లించకుండా దసరాకు 600 కోట్లు అన్నారు, దీపావళికి 600 కోట్లు అన్నారు. అందులో 300 కోట్లు మాత్రమే చెల్లించి బకాయిలు అంటే కాలేజ్ యజమాన్యం మీద విజిలెన్స్ దాడులు చేస్తా ఉన్నారు. విజిలెన్స్ దాడులు చేసి కేసులు బుక్ చేస్తా ఉన్నారు. మంత్రుల జీతాల్లో కోతలు విధించండి, ఎమ్మెల్యే జీతాల్లో కోతలు విధించండి, చైర్మన్ల జీతాల్లో కోతలు విధించండి. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? కేవలం సంక్షేమ నిధులు మొత్తం సంక్షేమానికే సరిపోతున్నాయి, కేవలం జీతాలకే సరిపోతున్నాయి, సంక్షేమ పథకాలకే సరిపోతున్నాయి అంటున్నారు. మరి ఏ విధంగా మూసి సుందరీకరణకి నిధులు తీసుకొస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిస్తారు? ఈరోజు కేవలం ఇక్కడికో శాఖ మంత్రి ఉన్నారు, కానీ విద్యకో శాఖ మంత్రి లేరు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖకి నిధులు కేటాయించకపోతే వేరే శాఖ జగిత్యాల జిల్లాలో విద్యార్థులు రోడ్డెక్కారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మాధురి వేధిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. మెట్పల్లి పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థులు నిరసనకు దిగారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ తమకు వద్దంటూ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. తమను దుర్భాషలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ధర్నాతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి న్యాయం చేస్తారని హామీనివ్వడంతో ధర్నాను విరమింపచేశారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయమంటే విద్యార్థులు చిన్న చూపు చూస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అర్జీవేస్తున్నారు. ఈరోజు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే విద్యార్థులు పోరాటం చేస్తామని పొన్న ప్రభాకర్ ఉన్నాడు, లలిత్ సెంటర్ లో కార్యాలయం పెడుతున్నాడు. కానీ ఒక్కరోజు కూడా విద్యార్థులకు అందుబాటులో లేని పరిస్థితి ఉన్నది. ఎస్ఆర్ఆర్ కళాశాల చదువుకున్నది గొప్పలు చెప్పుకుంటూ తప్ప ఏం లేని పరిస్థితి రాష్ట్రంలో. కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ పైన బహించి టెండర్ల పైన ఉన్న సోయి ఈ రోజు ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థుల పైన ఇంకా కూడా లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా